సో ఈ వర్మీ కంపోస్ట్ అంటే యాక్చువల్గా ఈ వానపాములతోటి మనం తయారు చేసే ఎరువుని మనకు ఈ వర్మీ కంపోస్ట్ ఎరువు అని అంటారు. సో ఈ వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేయాలంటే మనకు ఈ పశువుల ఎరువు అనేది ఖచ్చితంగా అవసరం. సో పశువుల ఎరువుతో పాటుగా ఈ పశువుల పెంటతో పాటు మనకు ఈ పంట వ్యర్థాలు కానీ లేదా మన వంటింటి నుంచి వచ్చిన వ్యర్థాలు కానీ ఎటువంటి ఆకులు కానీ తర్వాత ఎటువంటి కుళ్ళిపోయే స్వభావం కలిగిన ఎటువంటి పదార్థాలన్నా కూడా మనం వాడుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే మనం ఒక వర్మీ బెడ్స్ అనేవి తయారు చేసుకుంటాం. అంటే ఒక 2 అడుగుల వెడల్పు 1 అడుగు లోతు తర్వాత అవసరమైనంత పొడుగు కలిగిన ఒక బెడ్స్ని మనం తయారు చేసుకొని సిమెంట్ బెడ్స్ దాంట్లో మనం ఏం చేయాలంటే సో లేయర్స్గా అంటే ఫస్ట్ మనము కుళ్ళిపోయే స్వభావం కలిగిన పంట వ్యర్థాలను వేస్తాము. దాని మీద మనం కొంత పశువుల పెంట వేస్తాము. ఆ తర్వాత మళ్ళీ ఈ కుళ్ళిపోయే స్వభావం కలిగిన ఈ పంట వ్యర్థాలు అట్లా ఒక లేయర్ తర్వాత ఒక లేయర్ వేసుకుంటా అట్లా మొత్తం ఒక అడుగు మందం పైకి వచ్చే వరకు వేసుకొని సో ఏంటంటే ఇది బాగా మనకు మాగాలన్నమాట. అంటే ఒక 4-5 రోజుల తర్వాత అప్పుడప్పుడు నీళ్ళు ఇస్తుండి మాగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ ఎరువు అంతా కూడా బాగా కుళ్ళి మాగుతుంటుందో అప్పుడు మనము ఈ వానపాములను ఆ ఎరువులోకి మనం పంపిస్తాం అనమాట. అంటే ఒక 2 అడుగుల వెడల్పు తర్వాత 1 అడుగు లోతు ఉన్న పిట్లోకి మనం ఒక 1000 వానపాముల్ని వదులుకోవాల్సి ఉంటుంది. సో ఈ వానపాములు ఏం చేస్తాయి అంటే అందులో ఉన్న ఈ సేంద్రియ పదార్థాన్ని తినేసి దాని వ్యర్థాలను రిలీజ్ చేస్తాయి అనమాట. ఈ వానపాముల వ్యర్థాలు చాలా పోషకాలు కలిగి ఉంటుందన్నమాట. సో ఆ రకంగా సో అవి మనం సేంద్రియ పదార్థాలు వేయటం వల్ల సో ఆ వ్యర్థాల నుంచి మనకు పోషకాలు అనేవి అందుతాయి.